బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రేపు ప్రధాని మోదీ సిసిఎస్ మీటింగ్ నిర్వహించనున్నారు. అయితే రేపు 11 గంటలకు కొంతమంది కీలక నేతలతో ఈ సిసిఎస్ మీటింగ్లో ప్రధాని మోదీ ఈ మీటింగ్ని నిర్వహించబోతున్నారు. అయితే ఇప్పటికే భారత్ పాకిస్తాన్కి సంబంధించి టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇండియన్ గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా ప్రతికార్య చర్య తీసుకొని తీరుతామంటూ కూడా చాలా స్ట్రాంగ్గా పాకిస్తాన్కు వార్నింగ్ ఇస్తూ వస్తుంది. అదేవిధంగా కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది భారత ప్రభుత్వం. ఇదే నేపథ్యంలో అటు పాకిస్తాన్పై స్ట్రాటజీ పరంగా అటాక్ చేస్తూనే పాకిస్తాన్ పైన ఒక ప్రెజర్ క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో మరింత స్ట్రాంగ్గా ఎలా బుద్ధి చెప్పాలి అనే నేపథ్యంలో కూడా భారత ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అయితే గత 3 రోజులుగా చూసుకుంటే ఇప్పటికే భారత ఆర్మీ చీఫ్ ఆయన మొత్తం కాశ్మీర్లో పర్యటించారు. అయితే రాజ్నాథ్ సింగ్ని కలవడం జరిగింది. అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాల గురించి ప్రధాని మోదీకి కూడా వివరించారు. అయితే రేపు ఉదయం 11 గంటలకు సిసిఎస్ మీటింగ్ జరగబోతుంది. ఈ మీటింగ్లో కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించి ప్రధాని మోదీ ఆదేశాలు ఇస్తారనే వార్త జోరందుకుంది. అయితే వికసిత్ భారత్ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జాక్ట్గా ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. हमारे पास समय सीमित है, लक्ष्य बड़े हैं. 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 हमारे पास రైట్. ఇదే అంశం పైన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్లో అందుబాటు ఉన్నారు. రైట్ సాగర్, వికసిత్ భారత్లో భాగంగా ప్రధాని మోదీ ఒక స్ట్రాంగ్ పాయింట్ చెప్పారు. మన దగ్గర టైం తక్కువ ఉంది, కానీ టార్గెట్ మాత్రం చాలా పెద్దగా ఉందని చెప్పి కూడా ఆయన చెప్పారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటే జరగబోయే పరిణామాలకు సంబంధించి ఈయన ఒక టిప్ లాంటిది, ఒక హింట్ లాంటిది ఇచ్చారని చూడొచ్చా దీన్ని? అండ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ సిసిఎస్ మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారు. ఈ మీటింగ్లో ముఖ్యమైన నేతలతో ఆయన భేటీ కానున్నారు. సో ఇదే నేపథ్యంలో రేపు జరగబోయే సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జైశంకర్, నిర్మలా సీతారామన్, అజిత్ దోయల్ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్లో అందిస్తారు. రైట్ సాగర్, వికసిత్ భారత్లో భాగంగా ప్రధాని మోదీ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మన దగ్గర సమయం చాలా తక్కువ ఉంది, కానీ టార్గెట్ మాత్రం చాలా పెద్దది అని చెప్తూ ఆయన ఒక చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దీని వెనుకల ఖచ్చితంగా భారత్ ప్రతికార్య చర్య తీసుకోబోతుంది అనే దానికి ఒక హింట్ లాంటిదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో ఏంటి దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కూడా భారత్ అత్యున్నత కేబినెట్ భద్రతా వ్యవహారాలకు సంబంధించినటువంటి కేబినెట్ రెండవసారి సమావేశం కాబోతుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు ఈ భద్రతా వ్యవహారాలకు సంబంధించినటువంటి కమిటీ సిసిఎస్ మీటింగ్ కాబోతుంది. అయితే ఇప్పటికే మనం చూసాం, మొదటి సమావేశంలోనే కీలక నిర్ణయాలు భారత ప్రభుత్వం తీసుకుంది. ప్రధాని మోడీ భారత జాతీయ భద్రతకు సంబంధించినటువంటి అంశంలో ఉగ్రవాదులను ఏరివేతే లక్ష్యంగా కూడా పోరాటం చేస్తామంతో పాటుగా ఉగ్రవాదుల వెనుక కుట్రలు చేస్తున్న పాకిస్తాన్ మీద కూడా ప్రతీకార చర్య తీసుకుంటామన్న సంకేతాలు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశంలో సింధు జలాల అంశంలో కీలక నిర్ణయం తీసుకోవడం, ఇటు అటారీ బార్డర్లను కూడా క్లోజ్ చేయడం, దాంతో పాటుగా పాకిస్తాన్ పౌరులను మన దేశం నుంచి తిరిగి పంపించడం. ఈ పరిణామాల అనంతరం కూడా రెండోసారి భద్రతా వ్యవహారాల కమిటీ
కేబినెట్ కమిటీ మీటింగ్ కాబోతున్న నేపథ్యంలో మరికొన్ని కీలక అంశాలు కూడా కీలక నిర్ణయాలు కూడా భారత ప్రభుత్వం ప్రధాని మోడీ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ మీటింగ్ లో అమిత్ షాతో పాటుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటుగా మరికొంతమంది సీనియర్ మంత్రులు కూడా కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. అనంతరం కూడా కీలక ప్రణాళికలు ఇప్పటికే మనం చూసుకోవచ్చు. ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి ప్రధాని మోడీతో సమావేశం కావడం, ఆర్మీ ఉన్నతాధికారులు, భద్రతా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో వరుస సమావేశాల నేపథ్యంలో ఈ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ మీటింగ్ అనేది ప్రాధాన్యత సంచరించుకొని చెప్పుకుంటూ, ఎందుకంటే ఇప్పటికే భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇటు మరోవైపు పాకిస్తాన్లో అంతర్యుద్ధం అయితే ఇంటర్నల్గా కొన్ని వ్యవహారాలు కొన్ని ఘటనలు చోటు చేసుకోవడంతో కూడా పూర్తిగా ఇటు భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. మరి రెండోసారి కేబినెట్ భద్రతకు సంబంధించినటువంటి అత్యున్నత నిర్ణయాలు, జాతీయ భద్రతకు సంబంధించినటువంటి అంశంలో నిర్ణయాలు తీసుకునే కమిటీ ఈ భద్రతా వ్యవహారాల కమిటీ కావడంతో మరి దీనికి ఇప్పటికే ఉగ్రవాదుల ఏరువైతే లక్ష్యంగా కూడా తాము కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోడీ రెండవసారి సమావేశం అనేది కీలకంగా మారబోతుంది. కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ వీసాల గడువు కూడా ఇప్పటికే 30వ తారీఖు క్లోజ్ అవబోతుంది. పూర్తిగా పాకిస్తాన్లందరినీ కూడా తిరిగి పాకిస్తాన్కి పంపించేందుకు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు, డీజీపీలు. సో ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మీటింగ్ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే త్రివిధ దళాలను కూడా అప్రమత్తం చేసిన నేపథ్యంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో పాటుగా ఇండియన్ నేవీ, ఆర్మీ 3 త్రివిధ దళాలను కూడా అక్కడ బార్డర్లో అప్రమత్తం చేసిన నేపథ్యంలో పాక్ మరిన్ని కుట్రలు చేసే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అంతర్గతంగా కూడా అనేక పేలుళ్లు, అంతర్గతంగా సింధు జలాలకు సంబంధించిన విషయంలో పాకిస్తాన్ సతమతం అవుతున్న నేల మరి ప్రధాని మోడీ ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి భద్రతా వ్యవహారాల మీటింగ్ అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయని చూడాలి. కీలక నిర్ణయాలు తీసుకుంటే మాత్రం పాకిస్తాన్ ఇప్పటికే గజగజ వణుకుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పాక్ ప్రధాని ఇటు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం, అనంతరం ఆర్మీ చీఫ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం, కాశ్మీర్ అంశంలో కావచ్చు, అనంతరం బంకూర్లోకి వెళ్ళడం, పాకిస్తాన్లో ఆర్మీ సైనికులు వరుస రాజీనామాలు చేయడం, ఇటు ప్రజలు తిరగబడడం, ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు కూడా సంచలనంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఇప్పుడు పాకిస్తాన్ ఇక్కడ ప్రధాని ఆర్మీ చీఫ్ ప్రభుత్వం ఒంటరైపోయింది, ప్రతిపక్షాల మద్దతు లేదు, ప్రజల మద్దతు లేదు. ఈ మొత్తం వ్యవహారంలో మరి భారత్ మరోసారి కీలక సమావేశం నిర్వహించబోతుంది. మరి ఈ సమావేశం అనంతరం కూడా మరికొన్ని కీలక నిర్ణయాలు, ఎందుకంటే యుద్ధం అనివార్యమవుతున్న అన్న సంకేతాలు ఇప్పటికే పాకిస్తాన్ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఉగ్రవాదుల పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి ఖచ్చితంగా ప్రతీకార చర్య చూపిస్తాం, ఖచ్చితంగా బుద్ధి చెప్తామంటూ ఇప్పటికే భారత్ ప్రధాని కొన్నిసార్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ భద్రతా వ్యవహారాలకు సంబంధించినటువంటి మీటింగ్ అనంతరం కూడా రాజకీయ వ్యవహారాలకు సంబంధించినటువంటి కేబినెట్ మీటింగ్తో కూడా ప్రధాని మోడీ సమావేశం ఉన్నారు. రేపు కీలక సమావేశాలు ప్రధాని మోడీ నిర్వహించబోతున్నారు. మరి ఈ 2 సమావేశాల అనంతరం కూడా ఇటు ఉగ్రవాదుల పైన, పాకిస్తాన్ పైన మరికొన్ని కీలక నిర్ణయాలు, కీలక ప్రకటనలు కూడా ప్రధాని మోడీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఈ ప్రకటనల అనంతరం కూడా మరికొన్ని కీలక పరిణామాలు బార్డర్లో చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటికే కాశ్మీర్, పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి కాశ్మీర్, రాజస్థాన్తో పాటు గుజరాత్ వరకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఇప్పటికే బలోపేతం చేయడం, అక్కడ భద్రతను కూడా కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో ఆ గ్రామాలను కూడా అప్రమత్తం చేసిన నేపథ్యంలో మరి యుద్ధం అనివార్యం అవుతుందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరి ప్రధాని మోడీ అత్యవసర సమావేశం రెండోసారి అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి విషయంలో సమావేశం కాబోతున్న నేపథ్యంలో కీలక విషయాలు, కీలక అంశాలు కూడా, ప్రకటనలు కూడా వస్తాయనే అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. సయ్యద్ రైట్, థ్యాంక్ యూ సాగర్. అయితే రేపు ప్రధాని మోదీ అధ్యక్షతన సిసిఎస్ మీటింగ్ జరగబోతుంది. ఈ మీటింగ్లో చాలామంది ముఖ్య నేతలు హాజరు కాబోతున్నారు. అయితే ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జయశంకర్, నిర్మలా సీతారామన్, అజిత్ దోయల్ వీళ్ళంతా కలవబోతున్నారు. అయితే ఈ సిసిఎస్ సమావేశం ద్వారా కొన్ని కీలక అంశాలు బయటికి రాబోతున్నాయి. అయితే కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ రాబోతుంది. అయితే వికసిత్ భారత్ లో నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ మన దగ్గర టైం చాలా తక్కువగా ఉంది, బట్ మన టార్గెట్ మాత్రం చాలా పెద్దది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ అంటే యుద్ధానికి సిద్ధమవుతున్నారా, ఖచ్చితంగా ఏదైనా పెద్దగా దాడి జరగబోతుందా పాకిస్తాన్ మీద,
ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే నేపథ్యంలో రేపు సిసిఎస్ మీటింగ్ 11 గంటలకు జరగబోతుంది. సో ఈ సిసిఎస్ మీటింగ్ తర్వాత భారత ఆర్మీ, భారత ప్రభుత్వం ఎలా ముందడుగు వేయబోతుంది అనేది కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత మునుపటి కంటే ఇంకా స్పీడ్గా కూడా ప్రతీకార చర్యలు తీసుకునే విధంగా కూడా భారత్ ముందడుగులు వేస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ పైన వివిధ రకాల ఆంక్షలు విధించింది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే ఆర్మీకి సంబంధించి ఆర్మీ చీఫ్ కావచ్చు, ఇతర హై లెవెల్ ఆఫీసర్స్ కూడా రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాల గురించి రాజ్నాథ్ సింగ్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే రాజ్నాథ్ సింగ్ రీసెంట్గా కూడా ప్రధాని మోదీతో కలిశారు. అయితే వీటన్నిటికన్నా ముఖ్యమైనది రేపు సిసిఎస్ మీటింగ్, ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ హై లెవెల్ మీటింగ్ జరగబోతుంది. ఇందులో కీలక నేతలు కూడా హాజరు కాబోతున్నారు. దీని తర్వాత ఖచ్చితంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి అండ్ పాకిస్తాన్ పైన ప్రతీకార చర్యలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయనేది కూడా ఏం జరుగుతుంది అని కూడా కాస్త టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. సో దీనిపైన ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. అయితే ప్రధాని మోదీ ఇదే నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వికసిత్ భారత్లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు కూడా పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తాము, ఏమాత్రం వెనక్కి తగ్గము అని కూడా ప్రధాని మోదీ హెచ్చరించడం జరిగింది. భారత ఆర్మీ కూడా, భారత బలగాలు కూడా ఇప్పటికే త్రివిధ దళాలు కూడా ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూ వస్తున్నాయి. ఎలాంటి ఆపరేషన్కైనా సిద్ధంగా ఉన్నాం, ఏ భూభాగం కూడా మాకు దూరం కాదు అని కూడా హెచ్చరికలు జారీ చేస్తూనే వచ్చాయి. అయితే రేపు జరగబోయే సిసిఎస్ మీటింగ్ తర్వాత ఖచ్చితంగా బార్డర్ దగ్గర కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.